హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుక్కు క్రియేషన్స్. ఈరోజు వీడియో అనేది మా విలేజ్‌లోన పాతపట్నం అమ్మవారి టెంపుల్ అనేది ఎలా ఉంటుందో అనేది ఈ ఫుల్ వీడియోలో అనేది మీకు చూపెట్టేస్తాను. చాలా మహిమగల అమ్మవారండి. మనం చూసిన మనం కోరుకున్న కోరికలన్నీ దాంట్లో న్యాయం ఉంటే మాత్రం డెఫినెట్‌లీగా అయితే తీరుతది. ఆ నమ్మకం అయితే నాకుంది. ఇదే అమ్మవారు కాదండి. ఇంకా మా విలేజ్‌లో ఉన్నాయి. నాకు వీలుండేటప్పుడైతే మొత్తం మీకు వీడియో తీసైతే పెడతాను. ఈ వీడియో అనేది మా విలేజ్‌లో దసరా సెలబ్రేషన్స్ అయ్యేటప్పుడు లాస్ట్ టెంపుల్ కాబట్టి అక్కడికి మొబైల్ అనేది తీసుకెళ్ళేసి ఫైనల్‌గా అయిపోయింది కదా! ఒక టైం ఉంది. ఆ టైంలో అయితే నేను షూట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విలేజ్ అంటే గుడి దగ్గర లొకేషన్ అనేది ఇట్లా ఉంటుంది. చుట్టుపక్కల అటువైపు మొత్తం కూడా పొలాలండి. ఇంకా పంటనేది వస్తుంది కాబట్టి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, ఎక్కడికి ముందులకి ఇంత ప్లేస్ అనేది ఉంటుంది. ప్రహరీగా మొత్తము. అలాగే ఇక్కడ బావి కూడా ఉంటుంది. ప్రతి గుడిలో ఇక్కడ రాయిగా పోతురాజు అనే ఉంది. ముందు ఉంటుంది కదా! దాన్ని కూడా అమ్మవారితో సమానంగా పూజిస్తాము. అలాగే రావి చెట్టు కూడా ఉంటుంది ప్రతి అమ్మవారి దగ్గర. రావి చెట్టు గాని, ఇంకా వేప చెట్టు గాని ఉంటుంది. ముందు అమ్మవారికి మనం ప్రసాదాలన్నీ కూడా పెట్టేసిన తర్వాత, రాయి చెట్టుకి కూడా మనం పూజించుకోవాలి. ఆగు నాన్న. ఇటువైపొస్తే, ఇటువైపు కూడా ఇంకొక వేరే విలేజ్‌కని వెళ్ళడానికనేది రూట్ ఉంటుందండి. అక్కడ కనిపిస్తుంది కదా స్తంభం. ఇటువైపు అక్కడని అక్కడ ఏటిబట్టి అనేది ఉంటుంది బట్టిలాగా. ఇక్కడ ఇటువైపు, అటువైపు పొలాలు, ఇటువైపు ఏటిబట్టి మధ్యలో అయితే అమ్మవారు గుడనేది ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని చూడగానే కళ్ళనేది జిగ్మన్నట్లు అనిపిస్తాయండి. అంత కళగా, అంత అందంగా అంటే సాక్షాత్తు అమ్మవారే ఉన్నారు అన్నట్లుగా ఉంటుంది. ఈ అమ్మవారే కాదండి. మా విలేజ్‌లో ఉన్నాయి అమ్మవార్లు అన్నీ కూడా ఇలానే బావుంటాయి. ఇంత నీట్‌గా ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే నాకు టైం ఉండేటప్పుడు ఆహ్, అమ్మవార్లన్నీ దేవుళ్ళు కూడా మీకొక వీడియో అనేది తీసనేది మీకు అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియో అనేది మీకు అర్థమైపోతుంది డ్రెస్ దీన్ని బట్టి. నేను ఆహ్ కొన్ని వీడియోలు నాకు టైం ఉండేటప్పుడు చాలా వీడియోలనేవి షూట్ చేస్తానండి. ఎడిటింగ్‌కనేది మళ్ళీ టైం సెట్ చేసుకొని ఎడిటింగ్ చేస్తాను. ఇది కూడా మా విలేజ్‌లో దసరా సెలబ్రేషన్ అప్పుడైతే అలాగ అమ్మవారి టెంపుల్‌కన్నిట్లికి వెళ్ళాము. వెళ్ళేసి వచ్చేటప్పుడు లాస్ట్ టెంపుల్ కాబట్టి టైముంది. ఆ టైంలో అయితే ఏ మొత్తం వీడియో షూట్ చేశాను. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని చూసారా? అప్పుడు చిన్న రాళ్ళలాగుండేసి, చిన్న చిన్న కర్రల్లాగుండు మళ్ళీ అడిగించేసి అమ్మవారినైతే మళ్ళీ అన్ని విగ్రహాలన్నీ కూడా మార్చారు. చాలా ఇయర్స్ అయిందిలెండి. ఇక్కడ గంటలున్నాయి చూసారా? మీరెవరైనా మొక్కుకుంటే ఆ గంటలు ఇస్తామనుకోని మన కోరిక అనేది తీరిన తర్వాత ఆ గంటను కూడా మనము ఇవ్వచ్చు. లేదు అనుకుంటే అమ్మవారికి శారీ, గాజులు ఇంకా శతమానం అని ఉంటుందండి. మనం శతమానం అనేది చిన్నవి అమ్మవారికంటే వాళ్ళే చేసిస్తారు దేవుళ్ళకంటే. ఇంకా గోల్డ్ షాపోళ్ళు వాళ్ళకి తెలిసుంటాయి. అమ్మవారికి ఏసేసి అమ్మవారికే ఉంచేయవచ్చు. శతమానం గాని, శారీ ఉంచేస్తామంటే ఎవరైనా వచ్చి శారీ ఏవైనా ఉంటే బ్రాహ్మణ్స్ గాని ఇంకెవరైనా తీసుకొని వెళ్ళిపోతారు. శతమానం అనేది అమ్మవారికే ఉండిపోద్ది. లేదు అమ్మవారికి చూపించేసి మనం తీసుకొని వెళ్ళిపోతాం అనుకున్న ఓకే. మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. చాలామంది అమ్మవారికి ఉంచేవాళ్ళు అనుకుంటారు. ఇంకా ఒక రోజైతే అమ్మవారి గుడిలోన ఇలాగే గోల్డు, శతమానం ఏవున్నా సరే చాలామంది అంటే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే చాలా తక్కువ మంది. అంటే మా విలేజ్ వాళ్ళు కాదు. బయట విలేజ్‌లో వచ్చేటి వాళ్ళని. ఇక్కడ ఇప్పుడు కూడా ప్రెజెంట్ అయితే అమ్మవారికి మెడ లోపల బంగారు శతమానం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మవారికి ఈ ఇది కట్టేసి ఉంటారండి కవర్సు చిన్న చిన్న అమ్మవార్లకి. ఎందుకంటే అమ్మవారికి పెయింట్లు మొత్తం వేసుంటారు. దసరా రోజనుకోండి మొత్తం కూడా వాటర్ అనేది ఇంటి నుండి తీసుకుని ముర్రాట అంటారు. ఆ వాటర్ మొత్తం వేసేసి కలర్ పెయింట్‌లని వదిలేసి మొత్తం తొక్కలెక్కిపోయినట్టు చేసేస్తూ ఉంటారు. అందుకనే మొత్తం కవర్‌తో కప్పేసి తర్వాత మిడిల్‌లో ఉన్న అమ్మవారినయితే ఉంచుతారు. బొట్లు వేసి వాటర్ కూడా నీరుతో చిలకరించాలండి. ఇక్కడ మీరు చూసారు కదా! ఇదే అమ్మవారి ప్లారీ. అంటే చుట్టూ మన ఇంటికైతే ఎలా ఉంటుందో అలానైతే డిజైన్ చేశారు. మొత్తం మనం
శివాలయంకి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణలు చేస్తాం కదా! ప్రదక్షిణలు చేయడానికి అలానే అక్కడ అమ్మవారికి కూడా ప్రదక్షిణలు అంటే చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఈవినింగ్ టైంలో వచ్చైనా అమ్మవారిని మొత్తం క్లీన్ చేసి, మళ్ళీ దీపారాధన చేసి, మళ్ళీ అక్కడ ప్రశాంతంగా కూర్చున్న హ్యాపీగా ఉంటుంది. ఇటువైపొస్తే పొట్టుంటుందండి. ఇక్కడ అంటే కొన్ని ఉంటాయి కదా! ఏడుబెట్టు అని చెప్పాం కదా! గట్టు పొలాలుంటాయి. పొలాల పక్కన చిన్న చిన్న పుట్టలాగా ఉంటుంది. మీకిక్కడ చెప్పాను ఒక వీడియోలో షార్ట్ వీడియో అనేది నేను చేశాను. ఇక్కడ గాజు చెట్టు అని చూసారా? ఈ పళ్ళనేవి తింటారు. మీ ఎంతమందికి తెలుసనేది మీరు కామెంట్‌లో తెలపండి. గాజు పళ్ళనుంటాయి. అవి తింటారు. ఇక్కడ కాళికామాత అహంకారం ఎత్తేటప్పుడు శివయ్య ఎళ్లి పడుకుంటారు కదా! ఆ పటాన్ననేది పెట్టారు. ఇది మీకు చెప్పాను కదండీ! మా అమ్మవారికి ఏ అమ్మవారికైనా ముందు ఇలా రాయితే పోతురాజనే ముందు ఉంటుంది. అమ్మవారిని మనం దర్శనం చేసుకొని ప్రసాదాలన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ అమ్మవారికి సేమ్ ఎలా అయితే పూజిస్తామో ఇక్కడ కూడా అలానే పూజిస్తాము. తర్వాత రావి చెట్టుకి కూడా పూజిస్తాము. ఇక్కడ బావి కూడా ఉంటుందండి. ఆ బావి దగ్గర వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్ ఏవైనా ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు దుమ్ములాగా ఉంటే ముందు క్లీన్ చేసేవాళ్ళు. మన కాళ్ళ కింద పసుపు ఇవన్నీ పడితే ఇక్కడ నేను ముందు చెప్పాను కదా! వీడియో స్టార్టింగ్‌లో రావి చెట్టు అనేది ఉంటుంది. తర్వాత వచ్చిన తర్వాత రావి చెట్టుకి అనేది అమ్మవారికి ఎలా అయితే బొట్లు పెడతామో అలానే రావి చెట్టుకి కూడా బొట్లు పెట్టేసి ప్రసాదాలు పెడతాము. ఇక్కడ పెట్టిన ప్రసాదాన్ని అన్నిటిని కూడా ఆవులు ఏవైనా వచ్చి కూడా తింటాయి. ఇంకా చీమలు కూడా తింటాయి. వాటికి ఇలాంటివే అలాగేనే ఇక్కడ 2 చైర్స్‌లా ఉన్నాయి చూసారా? స్టూల్‌లాగా. అక్కడ అంతా అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎక్కువగా వేసవి కాలంలో మనసనేది ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలనేది తగులుతుంది. ఇంకా కావాలి అనుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి చదువుకున్న ఫ్రీగా ఉంటుంది. ఫైనల్‌గా అయితే వీడియో అనేది అమ్మవారి టెంపుల్ మొత్తం వీడియో అనేది పూర్తయిపోయింది. ఇంకా మీకు రూట్ అనేది చూపిస్తాను ఆగండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పొలాలు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. మధ్యలో అంటే మా విలేజ్‌కి చివరన అయితే ఈ అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుందండి. మిగతావన్నీ ఇక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడండి, ఇక్కడ చూడండి ఇప్పుడిప్పుడు ఇక్కడ కొత్త కొత్తగా ఇళ్ళనేవి స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం పొలాలయినాయి. ఇది ఫైనల్‌గా అమ్మవారి టెంపుల్ అనేది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మేమ్.